ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 3వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై పీఏటీ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీస్ పోక్సో చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా సంబంధిత పాఠశాలపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సంతపేటలో ఉన్న విఎన్జీ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై అదే పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారావు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత చిన్నారి తల్లిదండ్రులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. అనంతరం నిందితుణ్ణి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులకు కూడా పోలీసులు పంపినట్లు సమాచారం. ఘటనపై విద్యాశాఖ కూడా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనతో విఎన్జీ పాఠశాల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా ఈ పాఠశాలపై తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఫిర్యాదులను పట్టించుకోకపోవడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు వచ్చినట్లు పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ప్రస్తుత ఘటనపై మాత్రమే కాకుండా గతంలో నమోదైన ఆరోపణలపైన సమగ్ర విచారణ జరపాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంబంధిత పాఠశాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. చిన్నారుల భద్రత విషయంలో విద్యాసంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ అబ్బాయి మా అన్నగారి కొడుకు. గత 3 years నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాడు. ఇప్పుడు 3వ క్లాస్ చదువుతున్నాడు. చదువుతున్న సమయంలో ఒక 10 రోజుల నుంచి బాగా స్కూలుకు బాను అని ఏడుస్తున్నాడు. ఎందుకు పోవట్లేదా అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అడగంగానే చెప్పలేకపోతున్నాడు. ఏడుస్తున్నాడు స్కూలుకు పోనని. ఎందుకు పోవట్లేదని శుక్రవారం శనివారం మేము ఆరా తీస్తే పలానా విఎన్జీ స్కూల్లో చదువుతుండగా పలానా పీటీ సార్ సుబ్బారావు అంట, ఆయన పేరు ఏందో కానీ సంథింగ్, ఆయన వచ్చి ఆయనంట ఈ పిల్లోడిని పైకి 4వ ఫ్లోర్లో రూమ్లో తీసుకెళ్ళి బట్టలు ఇప్పి వెనకాల నుంచి తను కూడా ఫ్యాంట్ ఇప్పి పిల్లోడిని లైంగిక దాడులు చేస్తున్నాడంట. అరే ఈ విషయం కన్నా చెప్పాడు, నేను చంపేస్తా, నిన్ను మీ నాన్న కూడా చంపేస్తానరా అని కులం పేరుతో దూషించి అసభ్యకరంగా పిల్లోడిని అల్లాడిస్తున్నాడు. కత్తి తీసుకొచ్చి నువ్వు కానీ ఈ విషయం ఎవరికన్నా చెప్పావంటే మీ అమ్మ నాన్న నిన్ను చంపేస్తా, మరి బిల్డింగ్ మీద నుంచి కింద దూసేస్తా అని బెదిరించాడు. స్కూల్ యాజమాన్యం ఇదంతా చూస్తున్నా కానీ మేము పైకి వెళ్తే ఇప్పుడు అడుగుతుంటే యాజమాన్యము మాట్లాడుతుంటే అన్నీ అబద్ధం చెప్పించారు. పిల్లల చేత, యాజమాన్యం చేత, పనిచేసే వాళ్ళ చేత అన్నీ అబద్ధం చెప్పించారు. కానీ చిన్నపిల్లడు పసాడు, నోరు లేనివాడు, వాడు చూడండి ఎట్టున్నాడు. ఇట్లానా అమానుషంగా చేసేది? వాడిపైన చర్య తీసుకొని ఆ పిల్లోడి కుటుంబానికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.